ఒక చిన్న ఫ్యామిలీ పార్టీ జరుగుతుంది. అందరూ ఫ్యామిలీస్‌తో అటెండ్ అయ్యారు. ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతుంది. చిన్న చిన్న ఆటలు ఆడిస్తున్నారు. అక్కడ యాంకర్, మ్యూజికల్ నైట్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ సందర్భంలో ఒక ఆటలో భాగంగా అక్కడున్న యాంకర్ ఏం చేసిందంటే, ఒక చిన్న పసిపాపను ఎత్తుకున్నటువంటి ఒక అమ్మాయిని డయాస్ మీదకి పిలిచి, ఒక బోర్డు మీద ఒక స్కెచ్ ఇచ్చి, నీ జీవితంలో ఇష్టమైన వాళ్ళ పేర్లు ఒక 25 మంది రాయమంది. ఆ అమ్మాయి టక 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 రాసేసింది. అప్పుడు యాంకర్ అందంటే, ఇందులో నీ జీవితంలో ప్రాముఖ్యత లేని వ్యక్తులు ఒక 5గురిని చెరిపేయమంది. తన స్నేహితుల పేర్లు చెరిపేసింది. ఇంకా ప్రాముఖ్యత లేని వ్యక్తులు ఒక 5గురిని తీసేయమంది. తన బంధువుల పేర్లు తీసేసింది. ఇంకా ప్రాముఖ్యత లేని వ్యక్తుల పేర్లు తీసేయమంది. తన గురువుల పేర్లు తీసేసింది. అప్పుడు 15 మంది అయిపోయారు. ఇంకా ప్రాముఖ్యత లేని వ్యక్తుల పేర్లు తీసేయమంది. ఇంకో 5గురిని తీసేసింది. ఇంకా 5గురు మిగిలారు. ఇంకా ప్రాముఖ్యత లేని వ్యక్తి పేర్లు తీసేయమంటే ఇంకొక ముఖ్యమైన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడి పేరు కూడా తీసేసింది. ఇంకా ఖచ్చితంగా 4 పేర్లు ఉన్నాయి. అందులో ఒకటి తన అమ్మా నాన్న, తన భర్త, తన బిడ్డ పేర్లు ఉన్నాయి. అప్పుడు టెన్షన్ మొదలైంది. యాంకర్ ఏం చెప్పిందంటే, ఇంకా 2 పేర్లు తీసేయమంది. ఇంకా అమ్మాయి వణుకు, ఏడుపు మొదలయ్యి టెన్షన్ పడి అందరూ ఇంకా చూస్తుంది. అందరూ ఒక్కసారిగా ఉత్కంఠగా బోర్డు వైపు చూస్తున్నారు. ఆ అమ్మాయి ఏమంటే వాళ్ళ అమ్మా నాన్న పేర్లు చెరిపేసింది. ఇంకా 2 పేర్లు ఉన్నాయి. ఒకటి తన భర్త పేరు, తన బిడ్డ పేరు. యాంకర్ మళ్ళీ ఈ రెండిట్లో ఒక పేరు చెరిపేయమంది. ఆ అమ్మాయి కళ్ళే నీళ్ళుగా ఏడుస్తూ ఒక్కసారిగా తన బిడ్డ పేరు చెరిపేసింది. ఇంకా మిగిలిన తన భర్త పేరు ఒకటే. అంటే తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి తన భర్తేనని అక్కడున్న వాళ్ళందరికీ అర్థమైంది. అప్పుడు యాంకర్ అడిగింది, ఎందుకని మీ భర్త పేరు మాత్రమే ఉంచారు, మిగతా వాళ్ళందరిని తీసేశారు, ఎందుకని మా జీవితంలో అంత ప్రముఖమైన వ్యక్తిని అడిగితే అప్పుడు చెప్పింది, నా స్నేహితులు వస్తుంటారు పోతుంటారు, బంధువులు వస్తుంటారు పోతుంటారు, గురువులు చదువు చెప్పారు వెళ్ళిపోయారు, వీళ్ళెవరూ నాతో ఉండరు. అమ్మా నాన్న కూడా ఒక వయసు అయిపోయిన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇక మిగిలింది నా బిడ్డ చదువు కోసమని పెళ్ళైన తర్వాత తన భార్య కోసం, తన బిడ్డల కోసం తను కూడా నాకు దూరంగా వెళ్ళిపోతాడు. ఇక నా జీవితంలో కష్టంలో కానీ, సుఖంలో కానీ, నా బాధలో కానీ, నా వృద్ధాప్యంలో కానీ నాతో ఎల్లప్పుడూ తోడుండేది నా భర్త మాత్రమే. అందుకే నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఆయనే. కష్టమైన నష్టమైన ఆయనతోనే ప్రేమగా ఉంటాను, ఆయన కోసం బ్రతుకుతాను, ఆయనతోనే ఆనందంగా ఉంటాను. నా జీవితంలో ఎవరు వెళ్ళినా పోయినా నా భర్త మాత్రం నాతోనే ఉంటాడు. అందుకే నాకు జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళందరూ కన్నీళ్లతో, ఆనంద బాష్పాలతో సంతోషంగా చప్పట్లు కొట్టారు. చూడండి, ఎప్పుడైనా లైఫ్ పార్ట్నర్తో ప్రేమగా, ఆనందంగా, సంతోషంగా ఉండండి. ఎప్పుడు జీవితాంతం తోడుండేది వాడే అన్న విషయాన్ని మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు.